హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం అడాప్ యానిమేట్ సిసి సాఫ్ట్వేర్ని యూస్ చేసి 2D యానిమేషన్ ఎలా చేయాలో నేర్చుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. అందులో ఈరోజు క్లాస్ వచ్చేసరికి స్కూటర్ యానిమేషన్ ఎలా చేయాలన్నది నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మీరు ఆటో యానిమేషను, కార్ యానిమేషన్ చూశారు కదా. ఆ క్లాసెస్ ఎవరైనా మిస్ అయి ఉంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అవి చూస్తే ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఇలా ఒక న్యూ పేజ్ తీసుకుందాం. తెలుసు కదా ఫ్రెండ్స్, ఓపెన్ చేయగానే ఇలా ఫైల్లోకి వెళ్ళగానే న్యూ అని ఉంటుంది. న్యూ క్లిక్ చేయగానే న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, దీని మీదకి మనం అడాప్ ఇల్యుస్ట్రేటర్లో కన్వర్ట్ చేసి పెట్టుకున్న ఒక వెక్టర్ ఫైల్ని డ్రాగ్ చేద్దాం. మీకు తెలుసు కదా అడాప్ ఇల్యుస్ట్రేటర్లోకి ఎలా చేయాలో. ఓకే ఫ్రెండ్స్, ఇలా డ్రాగ్ చేయగానే ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాను. ఓకే, మనకి ఈ ఇమేజ్ వచ్చింది కదా, ఈ వెక్టర్ ఫైల్. దీంట్లో మనకి బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి కదా, అవి ఏమీ అవసరం లేదు. సో ఇక్కడ లేయర్లో బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, దాన్ని డిలీట్ చేద్దాం. ఫస్ట్ చేసిన తర్వాత ఒకటే లేయర్ ఉంటుంది. ఇప్పుడు ఈ రిమైనింగ్ మనకి వెనకాల కనబడుతున్నాయి కదా, అవన్నీ క్లియర్ చేద్దాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఇట్లా వెక్టర్ ఫైల్ ఏదైనా వస్తే ఎలా క్లియర్ చేసుకోవాలన్నది చెప్తున్నాను. ఇవన్నీ చేసి డైరెక్ట్గా కూడా చూపించవచ్చు, బట్ మీకు ఒక ఐడియా ఉంటుందని చేస్తున్నాను అనమాట. ఓకే, మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా క్లియర్ చేస్తాం కదా. సో డబుల్ క్లిక్ చేసే కొద్ది చూసారా, పైన లేయర్ ఒక్కొక్క గ్రూప్లోకి వచ్చింది. ఓకే, దీనికి నేమ్ చేంజ్ చేద్దాం. స్కూటర్ అని పెడదాం. దీని మీద డబుల్ క్లిక్ చేద్దాం. ఫస్ట్ ఇది కొంచెం జూమ్ చేసి కన్వర్ట్ టు సింబల్లోకి మార్చేస్తున్నాను. ఓకే, సో దీని మీద ఇప్పుడు డబుల్ క్లిక్ చేయగానే లోపలికి ఇంకో లేయర్లోకి వెళ్ళి చూసారా, సింబల్ 1, లేయర్ 1 అని వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకి 3 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. అంటే వీల్స్ 2 సపరేట్, బాడీ సపరేట్ కింద. సో అవి వచ్చే వరకు అలా క్లిక్ చేస్తూ ఉండండి. పైన చూడండి, గ్రూప్ అని కింద వెళ్తుంది, లేయర్ వెళ్ళే కొలది మనకి కావాల్సిన విధంగా. సో ఇప్పుడు చూడండి, ఏ పార్ట్కి ఆ పార్ట్ కనబడుతుంది కదా. మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి. ఇంకా ఇదంతా ఒకటే సెట్ కింద ఉంది. ఇంకోసారి క్లిక్ చేయగానే ఇప్పుడు చూడండి, ఏ పార్ట్కి ఆ పార్ట్ కింద డివైడ్ అయింది. సో ఈ రెండు సెలెక్ట్ చేసుకొని కట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మనకి ఎక్కడికి రావాలి, ఇన్ని లేయర్స్ డివైడ్ చేస్తాం. సో ఫస్ట్ లేయర్ 1 అని ఉంది కదా, అక్కడికి రావాలి. చూడండి, డబుల్ క్లిక్ చేయగానే పైన ఒక్కొక్క గ్రూపు క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకో క్లిక్ చూసారు, ఇక్కడ లేయర్ 1లోకి వచ్చిందా. పైన చూడండి, గ్రూప్స్ అనిపోయినాయి. సో ఇక్కడ మనం ఒక కొత్త లేయర్ని క్రియేట్ చేద్దాం. చేసి రైట్ క్లిక్ చేయండి, పేస్ట్ టు సెంటర్ కొట్టద్దు, పేస్ట్ టు ప్లేస్ కొట్టండి. అదే క్లిక్ చేస్తేనే ఎగ్జాక్ట్ ప్లేస్లో పేస్ట్ అవుతాయి అన్నమాట. సో చూడండి, ఇప్పుడు ఆ బాడీ మీదకి ఈ వీల్స్ ఉన్నాయి, మనకి బ్యాక్గ్రౌండ్లోకి కావాలి కాబట్టి దీన్ని కొంచెం అలా కిందకి డ్రాగ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, వెనక్కి వెళ్ళిపోయినాయి. ఓకే, ఇప్పుడు వీటికి యానిమేషన్ చేద్దాం. ఫస్ట్ ఈ 2 వీల్స్ను కూడా మనం డివైడ్ చేద్దాం. సో రైట్ క్లిక్ చేసి డిస్ట్రిబ్యూట్ లేయర్ కింద క్లిక్ చేస్తే 2 లేయర్లు డివైడ్ అయిపోతాయి. లేదా మనం ఒక వీల్ని ఇలా క్లిక్ చేసి కట్ చేసి న్యూ లేయర్ కింద క్లిక్ చేసి పేస్ట్ చేయొచ్చు. అలా కూడా చేయొచ్చు. మనం ఈజీగా ఏం చేద్దామంటే 2 సెలెక్ట్ చేసుకుని సింపుల్గా డిస్ట్రిబ్యూట్ లేయర్ కొడితే ఆటోమేటిక్గా లేయర్ వచ్చేస్తుంది. చూడండి, అదిగోండి, 2 లేయర్స్ కింద డివైడ్ అయిపోయిందా. ఓకే, ఇప్పుడు వీటికి నేమ్స్ చేంజ్ చేద్దాం. ఫస్ట్ కన్వర్ట్ టు సింబల్లోకి మార్చేద్దాం. ఇవన్నీ మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో వచ్చినాయే, చూడండి. సో కన్వర్ట్ టు సింబల్లో మారుస్తున్నా. 3 లేయర్స్ కింద డివైడ్ చేస్తాం, 3 పార్ట్స్ కింద. బాడీ ఒకటి, ఫ్రంట్ వీల్ ఒకటి, బ్యాక్ వీల్ ఒకటి, మొత్తం కన్వర్ట్ టు సింబల్లోకి మార్చేస్తున్నా. ఓకే, ఇప్పుడు దేనికి దానికి నేమ్స్ మార్చేద్దాం. ఇది బాడీ అని ఫ్రంట్ వీల్, బ్యాక్ వీల్ కింద మార్చేస్తున్నాను.
ఓకే. అన్నీ సెట్ అయిపోయినాయి కదా! ఇప్పుడు మనం వీల్ యానిమేషను ఫస్ట్ ఇది ఫ్రేమ్స్‌ని సెలెక్ట్ చేసుకుందాం. 50 ఫ్రేమ్ వరకు తీసుకుంటున్నాను నేను. 50 ఫ్రేమ్ వరకు సెలెక్ట్ చేస్తున్నా. సో, తెలుసు కదా! F6 క్లిక్ చేస్తున్నాను. F5 అయినా క్లిక్ చేయొచ్చు. F6 అయితే డైరెక్ట్‌గా మనకి ఫ్రేమ్స్ సెట్ అయిపోతున్నాయి. ఇవన్నీ క్లాసిక్ ట్వీన్‌లోకి చేంజ్ చేశాను. లాస్ట్‌లో ఈ 3 పాయింట్స్ కూడా క్లాసిక్ ట్వీన్‌లోకి చేంజ్ చేసేస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఇంకా యానిమేషన్ చేద్దాం. సో, ఫస్ట్ ఫ్రంట్ వీలు స్టార్టింగ్ ఫ్రేమ్ దగ్గర క్లిక్ చేశాను. సెలెక్ట్ అయింది కదా! ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఆటో అని కనబడుతుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. చేయగానే మనకి కింద చూడండి కౌంటర్ క్లాక్ ఉంది. క్లాక్ అనేది లెఫ్ట్ నుంచి రైట్‌కి వచ్చేటప్పుడు వీలు ఏ మూమెంట్ ఉంటుంది, కౌంటర్ క్లాకు ఎటు సైడ్ వెళ్తాయి అన్నది మనం ఒక ఇమాజినేషన్ చేసుకుని సో సెట్ చేసుకోవాలి. నేను కౌంటర్ క్లాక్ మనకి రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తుంది కాబట్టి. నెక్స్ట్ ఈ పక్కన చూడండి 3 అని పెట్టాను. ఏంటంటే అది వీల్ స్పీడ్ అనమాట. ఎంత స్పీడ్లో తిరగాలన్నది మనం పెట్టుకుంటాం. చూడండి కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. అక్కడ 4 పెట్టాం అనుకో, 5 6 అలా అంటే ఆ వీల్ స్పీడ్ నాకు 3 స్పీడ్లో సరిపోతుంది. అది కూడా చూడండి ఒక నార్మల్ స్పీడ్లో సరిపోతుంది అనుకున్నా 3 పెట్టుకున్నాను అనమాట. సేమ్ అలాగే బ్యాక్ వీల్ ఫస్ట్ ఫ్రేమ్ దగ్గరికి వచ్చి క్లిక్ చేశాను. ఆటో క్లిక్ చేసి కౌంటర్ క్లాక్. ఇది చూడండి కౌంటర్ క్లాక్ డిఫరెన్స్. లేకపోతే ఒక వీల్ ఒక సైడ్కి ఒక వీల్ ఒక సైడ్కి తిరుగుతుంది. ఇది కూడా 3 పెట్టండి. ఎందుకంటే ఫ్రంట్ వీలు ఒక స్పీడు, బ్యాక్ వీల్ ఒక స్పీడు తిరుగుతాయి. ఎగ్జాక్ట్ 2 ఒకేలా పెట్టుకోవాలి. అప్పుడు సేమ్ మూమెంట్ ఉంటాయి అన్నమాట. ఇది పైన ఇప్పుడు బాడీ ఉంది కదా! ఆ బాడీ కొంచెం మూమెంట్ జస్ట్ వీల్ మూమెంట్ అయింది కదా బాడీ. సో 10th ఫ్రేమ్ దగ్గర క్లిక్ చేస్తున్నాను. F6 క్లిక్ చేస్తున్నా. ఫ్రేమ్ ఇన్సెట్ అవుతుంది. ఇది కొంచెం డౌన్ చేస్తున్నా. కీబోర్డ్ యారో తోటి డౌన్ యారో తోటి కొంచెం. సో మళ్ళీ 20 ఫ్రేమ్ దగ్గర మళ్ళీ అప్ యారో తోటి కొంచెం పైకి. అంటే ఏం లేదు, స్కూటర్ ఇలా మూమెంట్ అనమాట వెళ్తున్నట్టు చూపిస్తాను చూడండి. చూసారా కొద్దిగా మూమెంట్ అవుతుంది కదా! ఓకే. మిగతా అలాగా 10 ఫ్రేమ్స్ వదిలేసి సెట్ చేసేయండి. ఇది మళ్ళీ కొంచెం డౌన్కి. F6 క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చూసారు కదా మూమెంట్. చూడండి ఒకసారి ప్లే చేశాను. ఓకే. మనకి ఇలా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల మనకు అంత తెలియట్లేదు. ఫుల్ స్క్రీన్లో చూడండి తెలుస్తుందా అది మూమెంట్ అవుతున్నట్టు ఇలా షేక్ అవుతుందా బాడీ. ఓకే. ఇప్పుడు మనం ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ పెడదాం ఇంకా క్లియర్గా తెలుస్తుంది. సో ఏం లేదు, సింపుల్గా బయటికి వచ్చేయండి. ఫస్ట్ స్కూటర్ అని పెట్టాం కదా నేమ్ ఆ లేయర్ దగ్గరికి. ఇక్కడ కూడా 50 పెట్టండి. ఎందుకంటే లోపల మనం 50 ఫ్రేమ్స్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 50 ఫ్రేమ్స్ పెడదాం. సో ఒకసారి ఎంటర్ కొడితే చూడండి. ఓకే. వీల్ మూమెంట్ అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఫ్రేమ్కి వచ్చేసి ఒక కొత్త లేయర్ని క్రియేట్ చేశాను. దాంట్లో ఓన్లీ నేను వెక్టర్ పెట్టట్లేదు, ఇమేజ్నే పెట్టేస్తున్నాను డైరెక్ట్గా. వెక్టర్ ఫైల్ కూడా పెట్టుకోవచ్చు మనం ఎడిట్ చేసుకోవటానికి. దానికి నేను సింపుల్గా బ్యాక్గ్రౌండ్ మీకు తెలియటం కోసమే కాబట్టి ఒక ఇమేజ్ని పెట్టేశాను. దాన్ని కరెక్ట్గా మనకి ఫ్రేమ్కి సరిపోయేలాగా స్క్రీన్కి సరిపోయేలాగా అడ్జస్ట్ చేసుకున్నాం. ఓకే. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఫ్రంట్కి ఉంది, స్కూటర్ బ్యాక్ ఉంది కదా. సో లేయర్ కిందకి డ్రాగ్ చేశాను. ఆటోమేటిక్గా స్కూటర్ ఫ్రంట్కి వస్తుంది. దీన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుందాం. కొంచెం చిన్నది చేస్తాను.
రోడ్ మీదకి కరెక్ట్గా సెట్ చేశాను. ఒకసారి క్లిక్ చేయండి. బట్ మనకి అక్కడ యానిమేషన్ జరుగుతుంది కానీ మూమెంట్ వెళ్తుందా లేదా తెలియట్లేదు. ఇది ఇక్కడ 2 టైప్స్ చేయొచ్చు. ఎలాగంటే స్కూటర్ మూవ్ అవుతున్నట్టు ఒకలా చేయొచ్చు, లేదా బ్యాక్గ్రౌండ్ మూవ్ అవుతున్నట్టు చేయొచ్చు. దీంట్లో నేను బ్యాక్గ్రౌండ్ మూవ్ అవుతున్నట్టు సెట్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఫ్రేమ్ దగ్గరికి వచ్చాక మీకు అర్థమైందా, 2 వేస్లో చేయొచ్చు అనమాట మనం. సో నేను బ్యాక్గ్రౌండ్ మూవ్ చేస్తూ బైక్ వెళ్తున్నట్టు చూపిస్తున్నా. సో ఇలా మనకి పెద్దగా చేశాను బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని. ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర పెట్టి దీన్ని కరెక్ట్గా ఇలా అడ్జస్ట్ చేస్తున్నాను. మళ్ళీ లాస్ట్ ఫ్రేమ్ దగ్గర ఇక్కడ F6 క్లిక్ చేయండి. చేసి ఇటు సైడ్కి రైట్ సైడ్కి మూవ్ చేయండి. ఓకే. సో ఇప్పుడు క్లాసిక్ ట్విన్ అప్లై చేసేద్దాం ఈ లేయర్కి. లాస్ట్ ఆ పాయింట్ దగ్గర కూడా ఇప్పుడు ప్లే చేస్తున్నాను చూడండి. చూసారా, బ్యాక్గ్రౌండ్ వెళ్తుంది కానీ బైక్ వెళ్తున్నట్టు కనబడుద్ది. కొంచెం జూమ్ చేశాను చూడండి. ఇది స్క్రీను పక్కకి వెళ్ళిపోయింది కదా, కరెక్ట్గా సెట్ చేస్తున్నానండి. ఓకే, ఇప్పుడు చూద్దాం. సరే, బైక్ వెళ్తున్నట్టు ఉంది కదా, అదే ఇవి బైక్ వెళ్తున్నట్టు చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ కూడా వెనకాల యానిమేషన్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఫుల్ స్క్రీన్లో మనకి తెలుస్తుంది క్లియర్గా. సో ఇప్పుడు మనకి చేసాం కాబట్టి తెలుస్తుంది, లేదా బ్యాక్గ్రౌండ్ యానిమేషన్ చేసామా లేదా బైక్ యానిమేషన్ చేసాం అన్నది ఇలా చూస్తే తెలియదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ క్లాస్ నచ్చింది అనుకుంటున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.